Violence, violence, violence. I don't like it. I avoid. Violence likes me. I can't avoid. టాక్సిక్ టీజర్ అయితే ఇప్పుడే రిలీజ్ అయింది, చూసినాను. నాకైతే టాక్సిక్ టీజర్ చూసినాక వావ్, సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా సినిమా చూద్దామని. మార్చ్ 19th సినిమాలో ఆ బ్లడ్, ఆ వైలెన్సు అసలు మస్తుంది. ఆ గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ స్టోరీ. అండ్ యష్ కూడా 2 లుక్స్లో కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. నాకైతే పిచ్చిగా నచ్చేసింది కానీ సూపర్ ఉంది. నేను రియాక్షన్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ మన ఛానల్ పైన ఒక కాపీరైట్ స్ట్రైక్ ఉంది, మరి రియాక్షన్ వీడియో ఎందుకు అనేసి చేయట్లేదు. నాకైతే సూపర్ నచ్చిందనమాట. డైలాగ్స్, విజువల్ క్వాలిటీ కానీ అసలు వేరే లెవెల్. అంటే ఈ లెవెల్ ఆఫ్ క్వాలిటీ చాలా తక్కువ సినిమాలో చూస్తుంటాము. ఈ ఇండియన్ సినిమాలో మస్తుండే. మెయిన్గా ఆ గ్లాస్తో ఇట్లా జోకర్ని ఇట్లా తీసుకుపోతాడు కదా, ఆ గ్లాస్తో నరుకుతాడు. అది అసలు ఎట్లా సూపర్ అనిపించింది. అది అసలు ఐడియా ఎట్లా వచ్చిందిరా అన్నట్టు అనిపించింది. అంత వైలెన్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్ ఉంది టీజర్లో. సో ఇంకా ట్రైలర్ రిలీజ్ చేస్తారు. సో ట్రైలర్ రిలీజ్ అయినాక ట్రైలర్ గురించి కూడా మాట్లాడతాము. సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. మెయిన్ గీతూ మోహన్ దాస్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంటే లైక్ ఈవెన్ యష్ కూడా ఈ దీంట్లో స్టోరీలో ఇంక్లూడెడ్ అయి ఉన్నాడని తెలుసు. అంటే హీఈస్ ఆల్సో ఇన్ డైరెక్షన్లో కొన్ని చూసుకుంటున్నాడు, స్టోరీ, స్క్రీన్ ప్లే వీటన్నిటిలో. సో బట్ ఓవరాల్గా నాకైతే ఎగ్జైటింగ్ ఉండే, చాలా బాగుంది. చూద్దాం, ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్టే ఉంది. మార్చ్ 19th 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, దురంధర్ 2 అండ్ టాక్సిక్. సో నేనైతే 2 సినిమాలకు వెళ్తాను ఒకటే రోజే. 2 సినిమాలు ఒకటే రోజులో అంత వైలెన్స్ చూద్దాం. నాకైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. మెయిన్ ఆ లుక్స్, డైలాగ్స్ అయితే సూపర్ ఉండే. యష్ గారి లుక్స్ కూడా 2 ఉన్నాయి కదా సినిమాలో. ఆ 2 కూడా అంటే మేబీ డబల్ యాక్షనా లేకపోతే ఒకే క్యారెక్టర్ 2 కైండ్ ఆఫ్ లుక్స్ వేసుకుంటారా అనేది లెట్స్ సీ ఇన్ ద మూవీ. నేనైతే మ్యాక్స్ డబల్ యాక్షనే ఉంటుంది అనుకుంటున్నా. డాడీ ఐఎమ్ కమింగ్ అని డైలాగ్ ఉంది కదా. సో సూపర్ ఉంది. ఎవ్రీథింగ్ ఆల్ గుడ్, పర్ఫెక్ట్ సినిమా ఫర్ దిస్ సమ్మర్ అనిపిస్తుంది. అంటే చిన్నపిల్లలు ఎట్లా చూడరు, ఓన్లీ ఫర్ అడల్ట్స్ కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ వాచ్. నాకైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. ఇప్పుడు వరకు వచ్చిన టీజర్ అండ్ ఇంట్రడ్యూసింగ్ రాయా, ఆ 2 పరంగా అయితే సినిమా ఎక్స్పెక్టేషన్స్ బాగా రీచ్ అవుతుంది. నాకు బాగుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ట్రైలర్ రిలీజ్ అయినాక ట్రైలర్ గురించి కూడా మాట్లాడతాము. నాకైతే షో టైం అయింది. హే భగవంత్ సినిమాకైతే వెళ్తున్నా. సారీ, హే బలవంత్ టైటిల్ మార్చారు కదా, ఆ సినిమాకైతే వెళ్తున్నా. సో వెళ్ళేసి వచ్చిన తర్వాత దాని రివ్యూ కూడా మన ఛానల్లో పెడతాను. సో చూడండి తప్పకుండా. సో ఈ వీడియోకి అయితే హే బలవంత్ రివ్యూలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ జై హింద్.